మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 2024వ సంవత్సరము మనందరికీ ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచునుగాక. ఆమెన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా చెప్పబడతా ఉంది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. పాతవి గతించినవి, క్రొత్తవాయినవి అనేవి కూడా. హల్లెలూయా. ఎవరికి క్రొత్తవవుతాయట? అంటే ఇయర్ మారితే క్రొత్తవవుతాయా? నూతన సంవత్సరంలో అడుగు పెడితే క్రొత్తవవుతాయా? కాదు. కానీ వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, క్రీస్తు యేసు నందున్న వారికి పాతవి గతించిపోయినవి, ఇదిగో సమస్తము క్రొత్తగా మారిపోయినవి. హల్లెలూయా. క్రొత్త బట్టలు వేసుకుంటే క్రొత్తగా మారిపోవడం కాదు. క్యాలెండర్ తిప్పితే, క్యాలెండర్ మారితే క్రొత్తగా మారిపోవడం కాదు. కానీ ఎవరైతే క్రీస్తు యేసు నందుంటారో వారందరూ కూడా నూతన పరచబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు నూతన పరచబడుతున్నాయి, మన ఆలోచనలు నూతన పరచబడుతున్నాయి, మన కుటుంబాలు నూతన పరచబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే పాతవి గతించిపోయినవి రాత్రి మాట్లాడుకున్నాం కదా, చింతించడం వలన ప్రయోజనమో లేదు. అందుకని జరిగిపోయినది ఏదైతే ఉందో, పాతది ఏదైతే ఉందో, జరిగిపోయిన సంవత్సరంలో మీకు ఎదురైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, వాటిని తలంచుకొని బాధపడవద్దు. హల్లెలూయా. జరగవలసిన దానిని గురించి మనం ఆలోచించాలే కానీ జరిగిపోయిన దానిని గురించి ఆలోచించకూడదు. ఎందుకనంటే గతించిపోయింది ఏదైతే ఉందో అది ఎంత మాత్రం మన చేతుల్లో లేదు. అందుకనే సమయమును సద్వినియోగపరుచుకోమని వాక్యం చెప్పబడుతుంది. మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈరోజు ప్రజలు చూస్తే వారి యొక్క సమయాన్ని చాలా వృధా చేసుకుంటున్నారు. దేనితో? ఫోన్తో. దేనితో అంటే ఫోన్తో వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకని వాక్యమై ఉన్న దేవుడు మీ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి అంటున్నారు. చాలామంది ఏంటంటే చాలా సమయం ఉంది కదా అనుకుని ఫోన్ పట్టుకుంటారు. ఏమవుతుంది? ఆ ఫోన్ మీ సమయాన్ని మింగేస్తుంది. అందుకని సమయం అనేది చాలా వాల్యుబుల్ కనుక సమయాన్ని మనము సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాత విషయాలు వేటిని కూడా మీరు ఇక మీదట జ్ఞాపకం చేసుకోవద్దు. పాతవన్నీ మర్చిపోండి. అంటే మీ భార్య బిడ్డలు మర్చిపోమంటాను నేను. పాతవి ఏవైతే ఉన్నావో, పాత సంగతులు, మిమ్మల్ని బాధించిన సంగతులు, హల్లెలూయా, మీకు కష్టాలు కలిగించిన సంగతులు, మీ కళ్ళ వెంట మరి దుఃఖాన్ని కలిగించిన సంగతులు అనేకం మీ మధ్యన ఉండుండొచ్చు. అవి ఏవైనా సరే వాటన్నిటినీ విడిచిపెట్టండి ఇక్కడే. హల్లెలూయా. ఒక నూతన ఉత్సాహంతో, ఒక నూతన ఆలోచనతో మీరు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించండి. ఆమేన్. హల్లెలూయా. పాతవి గతించిపోయిన వాటిని గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయకూడదు. నిజంగా ఈరోజు మీ కుటుంబంలో మరి ఎవరినైనా, మీకు ఆత్మీయులైనటువంటి వారిని మీరు కోల్పోయారేమో, మీకు అత్యంత సన్నిహితులైన వారిని మీరు కోల్పోయారేమో. వారిని పదే జ్ఞాపకం చేసుకొని మీరు బాధపడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరులలాగా మీరు బాధపడవద్దు అని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరులైతే వారు బాధపడతారు, వారికి తెలియదు కనుక. ఎందుకనంటే ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నారు, మరణం తర్వాత జీవితం ఉందయ్యా, ఆ జీవితాన్ని నేను ఇస్తాను. నన్ను నమ్మండి, నా మాట వినండి, నన్ను అనుసరించండి, నా మార్గంలో నడవండి అని ప్రభు పిలుస్తున్నారు. మరి నిరీక్షణ లేని ఇతరులైతే మరణించిన వాడు ఇంకా మరణించాడు, ఇక తిరిగి రావడం అని అనుకుంటారు. కానీ వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు, నేను ఎలాగ తిరిగి లేచానో, నన్ను అంగీకరించిన వారిని, నా మార్గంలో నడిచిన వారిని నేను తిరిగి లేపుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా.
ఆయన రాకడలో సమాధులు తెరవబడతాయి. మరణించిన ప్రతి ఒక్కరూ, ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా మరణం తరువాత ఆయన పిలుపు మేరకు తిరిగి లేపబడతారు. ఆమేన్. ఈ సత్యాన్ని గుర్తించాలి. అయితే క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా పరిగణించబడ్డారు. పాతవి గతించిపోయినవి, పాత జీవితం గతించిపోయింది. ప్రభులోనికి నువ్వు రాకముందు నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వు ఎలాంటి దానవైనా సరే, దానిని గురించి నువ్వు ఆలోచన చేసుకొని కృంగిపోవాల్సిన అవసరము లేదు. నువ్వెంతటి పాపివైనా, ఎంతటి దుర్మార్గుడివైనా సరే, ఆయన నిన్ను కడుగుతున్నాడు తన రక్తములో, తన పరిశుద్ధ రక్తములో ప్రతి ఒక్కరిని కడిగి నూతన పరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దివి నుండి భూమికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అట్లాగే సమస్తము నూతన పరచబడింది అని గుర్తించి పాత విషయాలను ఇక జ్ఞాపకంలోనికి తెచ్చుకోక అప్పులను గుర్తుపెట్టుకోండి అమ్మా. పాత విషయాలని గుర్తు చేసుకోబాకండి నేను దాని నుంచి చెప్తున్నాను. అమ్మ చాలా మంచి మాట చెప్పారు పాస్టర్ గారు. నాకు ఒక ₹1,00,00,000 అప్పు ఉంది, ఇంకా పాతవి గుర్తు చేసుకోవద్దన్నారు. దాన్ని మర్చిపోకండి, అది తీర్చాలి. హల్లెలూయా. కొన్ని పాత విషయాలంటే మీ జీవితంలో జరిగిన మీ కన్నిటికి కారణమైన విషయాల గురించి నేను చెప్తా ఉన్నాను. ప్రతి అప్పు తీర్చాలి, ప్రతి పన్ను చెల్లించాలి. ఇది ప్రభు నేర్పించిన మాట. మనకి ప్రభు నేర్పించిన ప్రతిదీ మనము చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనల్ని ఆయన నూతన సృష్టిగా మార్చారు. మనం ఇప్పుడు నూతన పరచబడ్డాం. నూతన నవీన స్వభావం మనకు రావాలి. పాత ఆలోచనలు, పాత అలవాట్లు ఏవైతే ఉన్నో వాటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. కొన్ని విడవకుండా మనము కొన్ని విషయాల్లోకి కొంత దూరం మనం ప్రయాణించాలి అంటే కొన్ని కంపల్సరీ విడిచిపెట్టి ముందుకు రావాలి. ఆమేన్. మరి విడవవలసినవి ఏమైనా ఉంటే మీరు దయచేసి, పాత సంవత్సరం అయిపోయింది, పాత వాటిలో కొన్ని విడిచిపెట్టాలి. అవి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా పట్టుకొని వెనక్కి లాగుతున్నాయి. అవేంటో మీకే బాగా తెలుసు. కొన్ని విషయాలు మిమ్మల్ని బంధించి పెట్టినవి. మీరు ఆశ ఉంది మీలో, నేను ఎదగాలి, నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను ప్రభుకి మహిమకరంగా జీవించాలి, దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నేను స్వతంత్రించుకోవాలనే ఆశ మీ గుండెల నిండా ఉంది. కానీ పట్టుకొని బంధించినవి కొన్ని విషయాలు, ఆ బంధించిన వాటిని విడిపించుకొని మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనము కొన్ని పట్టుకుంటాం కానీ విడిచిపెట్టలేం. కానీ మన సర్వాధికారి అయిన దేవునికి అసాధ్యమైనదేమీ లేదు. నీ బలహీనత ఏదైతే ఉందో, ఏదైతే నేను పట్టుకొని విడిచిపెట్టట్లేదో ఆ విషయంలో ప్రభుకి విన్నవించు. ఆమేన్. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు. నమ్మదగిన వాడు ఆయన, తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకని ప్రతి విషయముని కూడా ప్రభువు పాదాల చెంతకు తీసుకువెళ్ళి ఆయనకు మనము మన సమస్యలను, మన ఇబ్బందులను, మన కట్లను, ఆయన కట్లు తెంచడానికి వచ్చిన దేవుడని యెషయా గ్రంథం చెప్తోంది. ప్రతి మనిషి కూడా కొన్ని కట్లతో కట్టివేయబడ్డాడు, బంధించబడ్డాడు. ఈ బంధకాలలో నుంచి విడిపించడానికే ఆయన వచ్చారు. ఆయన అంటున్నాడు, నీ కట్లను తెంపుతాను అని. ఆమేన్. మరి అడిగితే ఆయన తప్పక సహాయము చేస్తారు. చూడండి, ఒక వ్యక్తిని శానా అనే దయ్యము మరి బంధించి పెట్టింది. అతన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. కానీ ప్రభువైన యేసు ఎప్పుడైతే దర్శించారో, ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళటం జరిగిందో వెంటనే ఆ దయ్యాలు గుంపు మాట్లాడుతుంది. ఎవరు మీరు అని అంటే ఆయన ఆ దయ్యాలు అంటే మేము శానా అని చెప్పి, అంటే ఒక్కటి కాదు, ఎన్ని పట్టినాయి అంట, ఒక సైన్య సమూహమే పట్టేసిందంట. ఈరోజు ప్రజల్ని కొన్ని చీకటి శక్తులు బంధించి పెడుతున్నాయండి. వారి ఆలోచనలు బంధించేస్తూ ఉన్నాయి. వారిని ఎదగకుండా వారిని పట్టి గుంజుతున్నాయి. వారు ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ ఈ దయ్యపు మోక ఏదైతే ఉందో అవేం చేస్తాయంటే వెనక్కి గుంజేస్తూ ఉన్నాయి, ఎదగనివ్వట్లేదు. ఎప్పుడు ఒక రకమైన అనారోగ్యంతో బంధించి పెడుతున్నాయి.
ఒక బలహీనతతో బంధించి పెడుతున్నాయి. ఏదైనా చేద్దామా అంటే అనుకుంటారు రాత్రి తెల్లవారి నేను ఎట్లాగైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి రాత్రి నిర్ణయించుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ పొద్దున్నే పట్టుకుంటుంది, పొద్దున్నే పట్టేసుకుంటుంది. అది పొద్దున్నే పట్టుకొని నిన్ను రానివ్వదు. అది ఎవరి ద్వారా మాట్లాడిద్ది? నీ తల్లి ద్వారా మాట్లాడిద్దో, నీ చెల్లి ద్వారా మాట్లాడిద్దో, నీ భార్య ద్వారా మాట్లాడిద్దో, నీ భర్త ద్వారా మాట్లాడిద్దో తెలియదు. కానీ నాకు ఇలా ఉంటేనే నువ్వు చర్చికి వెళ్తావా? అసలు నా మీద నీకు ప్రేమ అనేదే లేదు, ఏదో నటిస్తున్నావు అంతే అంటే ఇలా మాట్లాడతారు, సెంటిమెంట్తో మాట్లాడతారు. మాట్లాడేసరికి ఆ బాధ పడలేక పాపం ఈయనేం చేస్తాడు, ఎందుకు వచ్చిన కర్మ బాబు అని మానేసి ఇంట్లో కూర్చుంటాడు. ఏంటి బంధించింది నిన్ను? ఒక చీకటి శక్తులు బంధించేస్తున్నాయి. నువ్వు వెళ్తే బాగుపడిపోతావు. దేవుని దగ్గరికి వెళ్ళావనుకో నీ జీవితం మారిపోతాయి, నువ్వు బాగుపడతావు, కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటావు, తద్వారా నీ జీవితం ప్రయోజనకరంగా మారిపోద్ది. మారడం ఇష్టం లేనివాడు నిన్ను బంధించేస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించి ఆ బంధకాలలో నుండి తెంచుకొని బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం సినిమాలకో, షికారులకో, పార్టీలకో, పబ్బులకో వెళ్ళట్లేదు, జీవితాన్ని బాగు చేసుకునే దగ్గరకు వస్తున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మాత్రమే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో, నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ప్రతి విషయాన్ని ప్రభువు నేర్పిస్తున్న ఒకే ఒక్క ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది ప్రభువు సన్నిధి. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చి నేర్చుకునే దానికి అనేక రకాల ఆటంకాలు, అవరోధాలు, అనేక బంధకాలు, వీటన్నిటి నుంచి తెంచుకొని రావాలి. ఈ యుగ సంబంధమైన దేవత అంట వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేస్తుంది. దాన్ని తెంచుకొని ఆ బంధకాలలో నుంచి ఎదురించి ప్రభు దగ్గరకు రాగలగాలి. హల్లెలూయా. వచ్చిన రోజు తప్పకుండా మీకు మేలు కలుగుతుంది, మీ కుటుంబాలు దీవించబడతాయి. ఆమెన్. మీకు సంతోషకరమైన, సమాధానకరమైనటువంటి నిత్య నూతన స్థితిని మీరు అనుభవించగలుగుతారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు యేసు నందున్నవారు నూతన సృష్టిగా ఎంచబడ్డ క్రొత్త సృష్టి. పాత విషయాలన్నీ గతించిపోయినవి. హల్లెలూయా. మరి పాత శిక్షలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. శిక్ష కొట్టివేయబడింది, శాపం కొట్టివేయబడింది. శిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? శిక్ష ఎక్కడి నుంచి వచ్చింది మనకి? శిక్ష అనేది మొదటి మానవుడైన ఆదాము నుంచి మనకు వచ్చేసింది. శాపం అనేది మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉంది. వీటన్నిటి నుంచి ప్రభువైన దేవుడు ఈ నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనందరి జీవితంలో ఆయన ఏం చేశాడు? మనల్ని నూతన పరిచాడు. హల్లెలూయా. ఒక మురికి పట్టిన వస్త్రాన్ని ఉతికితే అది చక్కగా నూతన పరచబడుతుంది. హల్లెలూయా. ఒక మురికి పట్టిన వస్త్రాన్ని సర్ఫులో పెట్టి ఉతికితే అది చక్కగా నూతన పరచబడుతుంది, చక్కగా తెల్లగా మార్చబడుతుంది. ఆ మురికి పట్టి ఉన్న మురికి అంతా కూడా ఏమైందంటే పూర్తిగా కడిగి వేయబడింది. ఈరోజు ప్రభువైన యేసు మనుష్యుల హృదయాలకు పట్టిన మురికిని కడగడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల ఆలోచనలతో, కొంతమందివి దురాలోచనలు అయితే కొంతమంది దుస్తాలోచనలు, కొంతమంది ఎలా పైకొద్దామా ఆలోచిస్తూ ఉంటే కొంతమంది ఎలాగైనా పైకొచ్చేద్దామని తొక్కుకుంటూ పైకొచ్చేసేవారు కొంతమంది. ఇట్లా రకరకాలుగా అన్యాయం చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, రకరకాలుగా మోసాలు చేసుకుంటూ పైకొచ్చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అంటే ఎందుకు మనిషి ఇలా ఆలోచిస్తున్నాడు అంటే మనిషికి ఒక ఆలోచన తన మనసులో కలిగింది. ఈ ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతానుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ హృదయాలను కడగడానికే ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యులను మనుష్యులుగా జీవింపచేయటానికి ఈ ఆలోచనలు ఏవైతే మనిషిని పట్టి పీడిస్తున్నాయో వీటన్నిటిని కడిగి వేయడానికి, జన్మ కర్మ పాపాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుంచి ప్రజలను విడిపించడానికి ఆయన బలియాగం అవ్వవలసి వచ్చింది. హల్లెలూయా. ఆయన బలియాగము ద్వారా సృష్టి నూతన పరచబడింది. ఆమేన్. మనమంతా నూతన పరచబడ్డాము. మన పాత విషయాలు, పాత పాపాలు, పాత శాపాలు అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, కడిగివేయబడ్డాయి. వాటితో మనకి సంబంధము లేదు.
మనం ఇప్పుడు నూతన సృష్టి. ఇప్పుడు మనం ప్రభు చెప్పినట్లుగా నడవగలిగితే మనల్ని ఈ మార్గము నిత్య జీవంలోనికి తీసుకువెళ్తుంది. ఆమేన్. యుగ యుగాలు తరతరాలు నాశనము లేనటువంటి, ఏమాత్రము నశించిపోనటువంటి శాశ్వతమైన రాజ్యములోనికి ప్రభు మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరములో మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అని, పాతవి గతించిపోయినవి, పాత విషయాలతో నాకు ఇక సంబంధము లేదు, పాత విషయాలను తలంచుకొని బాధపడవలసిన అవసరము లేదు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఆమేన్.